నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. గత కొన్ని రోజులుగా ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరాహార దీక్ష అలాగే నిరసన ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏదైతే పార్లమెంటుని ముట్టడి చేయాలని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నినాదం చేసి పార్లమెంటుని ముట్టడించాలని చూసినప్పుడు అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటన ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 70 మందికి పైగా విద్యార్థులు అలాగే 118 మందికి పైగా పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ సమస్య ఏదైతే సమస్యపోయిందో ఆ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, అలాగే సిజేపీ ప్రతినిధులు ఏవైతే డిమాండ్లను ముంగట పెట్టారో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం తీరుస్తామని చెప్పడం, అలాగే ఈ కేంద్ర ఏదైతే పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్లును పాస్ చేస్తామని చెప్పడం ఇటువంటి ఘటనలన్నీ జరిగిన తర్వాతకి రీసెంట్గా ఢిల్లీ పోలీసులు ఈ యొక్క ప్రొటెస్ట్కి సంబంధించి ఎవరెవరు దాడి చేశారో వాటన్నిటిని కూడా ఫేషియల్ రికగ్నిషన్స్ తోటి అలాగే వారి యొక్క ఫింగర్ ప్రింట్లతోటి అక్కడ జరిగినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా దాదాపు 100లకు పైగా ఫుటేజ్లు అయితే గుర్తించారు. గుర్తించినటువంటి ఫుటేజ్లలో ఆ పోలీసుల పైన ఎవరెవరు దాడి చేశారు, ఆ దాడి చేసిన వాళ్ళలో విద్యార్థులతో పాటు ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే గుర్తించే ప్రయత్నం చేశారు. అందులో వారికి విసిపోయే అంశాలు బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ విద్యార్థులు ప్రొటెస్ట్ చేసే సమయంలో విద్యార్థులు ఏవైతే రాళ్ల దాడి చేశారో, కర్రలతో దాడి చేశారో, బారికేడ్లను పక్కకు తప్పించారో ఈ అంశంలో ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ని గమనించిన తర్వాత దాదాపు 3000 మందికి పైగా ఏవైతే కీలకమైనటువంటి ఎవరైతే అత్యాచారాలు హత్యలకు పాల్పడేటువంటి నిందితులను అయితే గుర్తించారు. ఢిల్లీ పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం 2873 మందిని నిందితులను గుర్తించగా వారిలో 989 పైన అత్యంత తీవ్రమైన కేసులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా 101 మంది పైన హత్య కేసులు నమోదై ఉండగా అలాగే 42 మంది పైన 2 అంతకంటే ఎక్కువ కేసులు కూడా ఉన్నాయి. 12 మంది పైన 10కి పైగా కేసులు ఉన్నాయి. అలాగే 61 మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయి. అలాగే 8 మంది పైన 2 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. వీరితో పాటు 62 మంది హత్యాయత్నం, 284 మంది దోపిడీ, 25 మంది లైంగిక వేధింపులు, 229 మంది ఆయుధాల చట్టం, 19 మంది కిడ్నాప్ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. వీరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఈ ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులపైన కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కేసుల నమోదు గురించి సుప్రీంకోర్టు కూడా విచారణ చేసిన తర్వాత ఎవరైతే నిందితులుగా గతంలో క్రిమినల్ రికార్డులు ఉన్నాయో వారిని తప్పించి మిగతా వారిని, ముఖ్యంగా మైనర్లుగా ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు లేకుండా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతమంది ఉంటే అంతమందిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ నిందితుల గురించి బయటపడ్డ తర్వాత దేశం మొత్తం కూడా ఈ విషయంపైన చర్చిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుంది, ఈ ప్రొటెస్ట్ను బేస్ చేసుకుని ఇంతమంది పెద్ద ఎత్తున క్రిమినల్స్ ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం ద్వారా ఎటువంటి అల్లర్లకు పాల్పడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వారు వెనుక ఎటువంటి విదేశీ హస్తం ఉందా, లేదంటే ఎవరైనా కావాలని చెప్పి వీరిని ఇందులో దింపి వీరి ద్వారా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది పోలీసులు దీనిపైన తీవ్రమైనటువంటి విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో దీనిపైన మరిన్ని విషయం అయితే మనకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది.